మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఒకవైపు తెలంగాణలో లోక్సభ ఎలక్షన్స్, మరోవైపు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎలక్షన్స్. ఈ నేపథ్యంలో ఒక ఆసక్తికరమైనటువంటి మరొక పోరుకి తెలంగాణలో తెరలేచింది. అది పట్టభద్రుల ఎన్నికలు. ప్రధానంగా ఖమ్మం, వరంగల్, నల్గొండ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అభ్యర్థులు నామినేషన్ సబ్మిషన్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. కానీ ప్రధానమైనటువంటి అంశంగా కనిపిస్తున్నటువంటి కోర్ తెలంగాణ ఏరియాలో కీలకమైనటువంటి పట్టభద్రులు ఎటువైపు ఉండబోతున్నారు, ఏ పార్టీ వైపు మొగ్గు చూడబోతున్నారు, అసలు పార్టీలతో సంబంధం లేకుండా స్వతంత్ర అభ్యర్థులను ఎంచుకునే అవకాశాలు ఉన్నాయా? ఈ నేపథ్యంలోనే ఆ నియోజకవర్గంలో భారీ సంఖ్యలో నామినేషన్లు కూడా దాఖలైనాయి. 63 మంది నామినేషన్లు దాఖలు చేశారు. అందులో 11 మంది ఉపసంహరించుకున్నారు. 52 మంది ఫైనల్గా పోరులో నిలబడ్డారు. ఈ పోటీలో నిలిచినటువంటి ఒక అభ్యర్థి చంద్రక్రాంతి కుమార్ మనతో ఉన్నారు. ఆయన ఏం సాధించాలనుకుంటున్నారు, ఏ భరోసాతో ఓట్లు అడగబోతున్నారు, ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. క్రాంతి కుమార్ గారు నమస్కారం. నమస్కారం సార్. పట్టభద్రుల నియోజకవర్గం అనగానే ఎక్కువగా చదువుకునే క్లాస్ కాబట్టి అందరూ ప్రతి విషయాన్ని మనం విడమర్చి చెప్పాల్సినటువంటి అవసరం ఉండదు. కాబట్టి రాజకీయాలు, అవసరాలు, ప్రజల అవసరాలు, ఈ రెండింటినీ బేరీజ్ వేసి చూసినప్పుడు ముఖ్యంగా ఖమ్మం, వరంగల్, నల్గొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్లు, పట్టభద్ర ఓటర్లు చాలా చైతన్యవంతులు అనేటువంటి అభిప్రాయం ఉంది. సో ఇంతమంది ఎందుకు ఇండిపెండెంట్గా బరిలో నిలుస్తున్నారు? ప్రధాన పార్టీలతో సంబంధం లేకుండా మేము ప్రజల్లోకి వెళ్ళగలం అనేటువంటి భరోసా మీకు ఎక్కడి నుంచి వచ్చింది? అదే సార్, నాకైతే ముఖ్యంగా నేను ఎందుకు ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఈ ఉప ఎన్నిక అనేది మన పల్ల రాజేశ్వర రెడ్డి గారు రిజైన్ చేయడం వల్ల వచ్చింది. అంటే ముఖ్యంగా ఇంతమంది ఇన్నిసార్లు గెలిచినా కూడా ఎవరు పట్టభద్రుల యొక్క అంటే నిరుద్యోగుల యొక్క సమస్యలను 100% గవర్నమెంట్కి ఎవరు ఇంతవరకు వాళ్ళ నుంచి కొట్లాడలే. ఎందుకంటే ఇప్పటివరకు ఉన్న ప్రతి కేసీఆర్ గారి నుంచి అంతకంటే 50 ఏళ్ళ కాంగ్రెస్ తీసుకున్నా కూడా మేము ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని కేసీఆర్ చెప్పినని కొంతమంది అన్నారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా మేము తప్పకుండా మెగా డిఎస్సీలు వేస్తాము, తర్వాత ఉద్యోగాలు వేస్తామని, ఇవన్నీ నాకు తెలిసి అయితే నాకున్న అనుభవంతో చెప్తున్నా ఇవన్నీ అబద్ధాలు. ఎందుకంటే ఎవరు ఇంటికి ఒక ఉద్యోగం అయితే ఎవరు ఇవ్వలేదు. ఉన్న 4 కోట్ల మందిలా 1 కోటి ఉద్యోగాలు అంటే 4 కోట్లంట 1 కోటి కుటుంబాలు వేసుకున్నా కూడా ఎవరికైతే వాళ్ళకైతే ఇంటికో ఉద్యోగం అయితే ఇవ్వలేదు. ముఖ్యంగా అంటే నార్మల్గా ప్రతి ఒక్క ప్రభుత్వం ఆలోచించాల్సింది ఏంటంటే ఒక జాబ్ క్యాలెండర్ అనేది ఒకటి రిలీజ్ చేయాలని చెప్పి నేను మొన్న నల్గొండకు కూడా వెళ్ళిన. నల్గొండకి వెళ్తే కూడా అక్కడ ఉన్న విద్యావంతులతో మాట్లాడిన, లైబ్రరీకి వెళ్ళిన. వాళ్ళు కూడా చాలామంది గ్రూప్ 1, గ్రూప్ 2 డిఎస్సికి ఇట్లా ప్రిపేర్ అవుతున్నారు. వీళ్ళందరూ చెప్పేది ఒకటే, సార్ మాకు ఈ ఉచితాలు వద్దు, ఇవేం వద్దు, ఎవరైతే మాకు ఈ ఉద్యోగాలు ఇస్తాము అని మేము ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పడం అయితే. ఎందుకంటే వీళ్ళు చెప్తున్నారు ఎప్పుడంటే ఎప్పుడో లాస్ట్కు ఎలక్షన్కి ఒక 1 మంత్ ముందు, 2 మంత్ ముందు ఎలక్షన్కు వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తే ఈ 5 సంవత్సరాలు చదువుకున్న వాళ్ళకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. దాంతోపాటు ఇంతకుముందు అయితే మన కాంపిటీషన్ కూడా చాలా తక్కువ ఉండేది. ఇప్పుడైతే ఒక్కొక్క పోస్టు కూడా దరిదాపు ఒక 1000 మంది, 2000 మంది కాంపిటీషన్ అవుతున్నారు. దరిదాపు ఒక గ్రూప్ 1, గ్రూప్ 2 దాకే ఒక 3 లక్షల నుంచి 4 లక్షల మంది అభ్యర్థులు అప్లై చేసినారు. డిఎస్సికి అయితే దరిదాపు ఒక 5 లక్షల 6 లక్షల మంది అభ్యర్థులు తెస్తారు. దాంట్లో ఉన్న పోస్టులు ఎన్ని? 5000 పోస్టులు ఉంటాయి, 6000 పోస్టులు ఉంటాయి. మెగా డిఎస్సి అంటే కూడా 20,000 పోస్టులు ఉంటాయి. మరి మిగతా వాళ్ళందరూ ఎక్కడికి పోవాలి? అంటే ఇన్ని రోజుల కానుంచి ఈ అభ్యర్థులందరూ హైదరాబాద్ కానీ లోకల్లో ఉన్న వాళ్ళ కోచింగ్ సెంటర్లకు కానీ పోని ఒక నెలకు ఒక హాస్టల్ ఉండాలంటే 5,000 కావాలి. ఒక స్టడీ అవర్లు ఉండాలంటే ఒక స్టడీ సెంటర్లకు కూడా పోయి చదవాలంటే 2,000 రూపాయలు కావాలి. ఇంత డబ్బు వాళ్ళు పాపం అంత వ్యయ ప్రయాసాలకు గురయ్యి లాస్ట్కి వచ్చేసరికి ఆ ఎగ్జామ్ అవుతుందా కాదా, అయితే సక్రమంగా అవుతుందా కాదా, పేపర్ లీక్ అవుతుందా కాదా, ఇదే టెన్షన్తో బతుకుతారు. కానీ ఒకటి అంటే మీరు అనేది పాయింట్ కరెక్టే. ఇది జనరల్ ఎలక్షన్స్లో కూడా మెగా డిఎస్సి నిరుద్యోగితకు సంబంధించినటువంటి సమాధానం చెప్పాలి, చర్చ అంతా నడిచింది. ఇప్పుడు ఇది ఉప ఎన్నిక. ఆల్రెడీ పల్లా రాజేశ్వర రెడ్డి గారు లాస్ట్ టైం అంటే ఆల్మోస్ట్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు ఆయనే ఆ నియోజకవర్గానికి అభ్యర్థి ఎమ్మెల్సీగా రిప్రజెంట్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు కూడా మళ్ళీ ప్రధాన పార్టీలు అభ్యర్థులను బరిలో నిలబెట్టారు. కాంగ్రెస్ పార్టీ తీన్మార్ మల్లన్న గతంలో లాస్ట్ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న ఇండిపెండెంట్గా వచ్చి ఇదే పల్లా రాజేశ్వర రెడ్డికి చుక్కలు చూపించారు. ఎందుకంటే ప్రధాన పార్టీల కంటే కూడా ఇతనికి ఎక్కువ ఓట్లు వచ్చినాయి. సో ఇప్పుడు అతను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి వస్తున్నాడు. బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి లాస్ట్ టైం ఆయన కంటెస్ట్ చేశారు, 4th ప్లేస్లో ఉన్నారు, ఆయన ఉన్నారు. టీజేఎస్ కోదండరామ్ గారు కూడా లాస్ట్ టైం బరిలో దిగారు, ఆయన 3rd పొజిషన్లో ఉన్నారు. సో ఈసారి టీజేఎస్ పెట్టకుండా కాంగ్రెస్ అంతా ఒకటిగా ఉన్నారు కాబట్టి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ రాకేష్ రెడ్డికి టికెట్ కేటాయించింది రాజేశ్వర రెడ్డి గారి సిఫార్సుతో.
సో ఇన్ని జరుగుతున్నప్పుడు ఇండిపెండెంట్లు ఎందుకని ఇంతమంది నామినేషన్స్ వేశారు? 52 మంది బరిలో ఉన్నారంటే ఈ 52 మందిలో మీకు 26వ నంబర్ వచ్చింది. అవును అవును సార్. సో 26వ నంబర్ వరకు వచ్చి ఓటు వేయాలంటే కూడా మీరు చాలా ఎక్కువగా జనంలోకి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. అప్పుడు కూడా తీన్మార్మలన్న కూడా ఫస్ట్ 4-5 నెంబర్లు అయితే లేదు, ఆయన కూడా ఎక్కడో కిందికే ఉన్నాడు. అంటే నేనేమంటానంటే ఇంతమంది ఎందుకు నిలబడారు అంటే, ఇప్పుడు సపోజ్ నేను నాకున్న అనుభవంతో చెప్తున్నాను కదా, నేను మొత్తం ఊర్లో పుట్టిన, ఊర్లో పెరిగిన కాబట్టి నాకు ఊరు సమస్యలు మొత్తం తెలుసు. అంటే ఊర్లో ఉన్న నిరుద్యోగులు నిజంగానే ఇప్పుడు ఒక ఊర్లో కారోబార్ అనే ఒక వ్యవస్థ ఉంది. ఆ కారోబార్ వ్యవస్థ కూడా నా చిన్నప్పటి నుంచి కూడా చూస్తున్నా, వాళ్ళకు 5,000 నుంచి ఇప్పుడు 9,500 వస్తున్నాయి. అంటే ఆ 9,500తోని వాళ్ళకు ఉద్యోగ భద్రత లేదు, ఆరోగ్య భద్రత కూడా లేదు. వాళ్ళకి ఏమైనా కాలు నొప్పో ఏళ్ళు నొప్పో ఏదైనా అనారోగ్యం వచ్చినా కూడా వాళ్ళు అంటే వాళ్ళ ఆస్తులు అమ్ముకోవాల్సింది, కానీ ఈ రోజులలో వాళ్ళకైతే ఎలాంటి బాధ్యత లేదు. గవర్నమెంట్కి అయితే ఎలాంటి బాధ్యత లేకుండానే వాళ్ళకి ఎలాంటి ఒక భరోసాని ఇవ్వట్లేదు. ఇంకా జేపీఎస్లు కూడా ఉన్నారు. జేపీఎస్లకు అయితే ఓపీఎస్ అని తీసుకున్నారు. ఇది మన అవుట్ సోర్సింగ్ పంచాయత్ సెక్రటరీస్, వాళ్ళకి 9 నెలల నుంచి జీతాలు లేవండి. నేను మొన్న వెళ్తే వాళ్ళు చెప్తున్నారు, సార్ మాకు 9 నెలల నుంచి జీతాలు లేవు. ఈ 9 నెలల నుంచి జీతాలు లేనప్పుడు వాళ్ళు ఏ విధంగా వర్క్ చేస్తారు? పొద్దున్న 7 గంటల నుంచి రాత్రి 10 దాకా వాళ్ళే వర్క్ చేస్తున్నారు ఉన్న గ్రామాలలో. ఇదంతా ఒక ఎత్తు అయితే, మళ్ళీ మొన్న చెప్పింది మెగా డిఎస్సి ఇస్తారని చెప్పి మన స్కూల్కి వెళ్ళాం సార్. మొన్న నేను ఒక స్కూల్కి విజిట్ చేస్తే ఆ స్కూల్లో స్వీపర్ లేట్ సార్, ఉన్నదే ఒక 50 మంది ఉన్నారు. 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు 50 మంది ఉంటే చాలా పెద్ద స్ట్రెంత్. అంటే ఇప్పుడు మేము చదువుకున్న రోజుల్లో ఒక్కొక్క క్లాసుకు 100 మంది ఉండేది. అంటే మౌలిక వసతులు అనేది ఎవరు సదుపాయాలు అనేది ఇవ్వట్లేదు గవర్నమెంట్ కూడా. వాటి మీద దృష్టి పెడితే కంపల్సరీ స్ట్రెంత్ వస్తుంది. స్ట్రెంత్ వస్తే అప్పుడు ఉద్యోగాలు వేస్తానికి కూడా అవకాశం ఉంటుంది. ఎట్లాగో ఇది చెప్తారు. తర్వాత రిజిస్ట్రేషన్ చేస్తారు. ఆ రిజిస్ట్రేషన్లో ఎక్కడైతే విద్యార్థులు ఉన్నారో అక్కడ మాత్రమే టీచర్ల పోస్టులు ఉంటాయి, మిగతావి తీసేస్తారు. ఇవన్నీ వచ్చేసరికి ఎలక్షన్ వస్తుంటాయి. అంటే అప్పుడు మళ్ళీ ఎలక్షన్ కూడా ఇదే అంశాలని ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు డీల్ చేయకుండా ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా మీరు ఎలా హ్యాండిల్ చేయగలరు? ఎవరండి ఇప్పుడు ప్రేమేందర్ రెడ్డి సార్ తీసుకోండి. నాకు తెలిసి నా చిన్నప్పటి నుంచి ఆయన పోటీ ఎమ్మెల్యే చేస్తాడు, ప్రతిదానికి చేస్తూనే ఉంటాడు. ఎప్పుడు గెలిచిన ప్రత్యక్ష ఎన్నికల్లో ఎప్పుడు గెలిచిన దాఖలా లేవు. మీరు గెలిచారా? నేను ఎంపీటీసీ గెలిచిన, ఎంపీటీసీ గెలిచిన. నేను మళ్ళీ నాన్ లోకల్ పోయి గెలిచిన. ఎందుకంటే అక్కడ సమస్యలు మనకు తెలుసు, అక్కడ సమస్యలు తెలుసు కాబట్టి అక్కడ అవగతం చేసుకొని అక్కడ వాటిని వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళు నన్ను భారీ మెజార్టీతో గెలిపించిండు. తీన్మార్మలన్న కూడా 4 సార్లు వేసిండు. ఇది ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా అన్నిటికీ వేసిండు. ఆయన కూడా ఎప్పుడు గెలవలేదు. రాకేష్ రెడ్డి గారు మొన్నటిదాకా బీజేపీలో ఉండే, ఇప్పుడు మొన్న కొత్తగా బీఆర్ఎస్లోకి వచ్చిండు. ఆయన మరి ఇప్పుడు ఇంట్లో ఉంటాడా మళ్ళీ, లేకపోతే మళ్ళీ గెలిచిన తర్వాత గెలిచింది అనేది ముచ్చట్లేదు. ఎందుకంటే ఆయన గెలవడు. ఎందుకంటే ఆయన పేరు కూడా ఎవరికి తెలియదు. అంటే బీఆర్ఎస్ పార్టీలో ఎవరు ఒప్పుకుంటలేరు ఆయన. దాని గురించి కూడా బాగా చర్చ జరుగుతుంది. అవునవును. అందులో కొంతమంది ఆల్మోస్ట్ కేటీఆర్ గారు పెడితే కూడా, సార్ మేము ఇన్ని రోజుల కాంచి పార్టీని పట్టుకున్నాం సార్, ఇప్పుడు ఓడిపోయినా మేము పార్టీని పట్టుకునే ఉన్నాం, మాకు ఇవ్వకుండా కొత్త వచ్చినానికి ఇస్తే మేము ఎట్లా సపోర్ట్ చేస్తాం చెప్పు. ఇది నా మాట కాదు, ఉన్న ప్రతి ఒక్కరు కూడా. తర్వాత మా ట్రస్మా వాళ్ళు ఉన్నారు, ట్రస్మా వాళ్ళకి కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. మీరు పార్టీల పరంగా మీరు పనిచేశారా? పార్టీ బీఆర్ఎస్ పార్టీ రాలేదు కాబట్టి ఇండిపెండెంట్ అయ్యారు. అంత వాస్తవమే కదా. నేను ఇంత కష్టపడ్డా, నాకు ఇవ్వకుంటే నిన్న కాక మొన్న వచ్చి గోడ దూరికి వచ్చిన పిల్లికి ఇస్తానంటే మేము ఎట్లా ఊకుంటాం? ఊకలేం కదా. మీకు ఎవరు సమర్థన ఉందా, మద్దతు ఉందా మీ నాయకుల్లో? నేను అక్కడ సార్, నేను నా ట్రస్మా నుంచి నేను సుందర్రాజ్ సార్ని అందరు పెద్దలు అందరినీ కలిసిన. అంటే వాస్తవం ఏంటంటే ఇప్పుడు వాళ్ళు మేము పార్టీకి వ్యతిరేకంగా చేయలేరని చెప్పేసి వాళ్ళు నాకైతే హామీ ఇవ్వలేదు సార్. ఎందుకంటే నేను అడగడం కూడా నాకు మంచి పద్ధతి కాదు. నేను ఒంటరి పోరాటం చేస్తా, క్యాడర్ మాత్రం నాతోనే ఉన్నది 100%. మనకు ఓట్లు వేసేవాడు కావాలి సార్. మన నాయకులను ఇప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు నా దృష్టిలో. ఎందుకంటే ఆ నాయకులను ఇబ్బంది పెట్టడం వల్ల వాళ్ళకు చాలా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అరే ఈయన పోటీ చేస్తా అంటే మేము పార్టీ నుంచి పెట్టినా అని చెప్పేసి వాళ్ళకు కూడా ఇబ్బందులు వస్తాయి. నేను వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టదలుచుకోలే, ఎవరిని ఇబ్బంది. ఎందుకంటే ఓట్ల లిస్టులో మనల్ని ఇబ్బంది పెట్టుకునే ఏం కాదు. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు కదా జనాలకు ఎవడెవడు ఎట్లాంటి వాడు, ఎవడు ఏం చేస్తాడు. ఇప్పుడు తీన్మార్మలన్న నాకు చెప్తున్నారు. నాకు తెలిసి ఆయన వీడియో చూడండి సార్, ఆయన వీడియో కిందనే ఆయనకు పెట్టే కామెంట్స్ సరిపోతుంది. ఆయనకు తెలిసిపోయింది నేను ఓడిపోతాను. ఎందుకంటే ఒక్కొక్కరు ఇష్టం ఉన్నట్టు ఇక అసలు ఆ మాటలు కూడా చెప్పేంత మాటలు కూడా లేదు. బ్లాక్మెయిలర్ అని తిడుతూనే ఉన్నారు. నేను చెప్పడం కంటే ప్రజలే ఆయనకు తీర్పిస్తారు. అంటే ఆయనకైతే గెలవడు, 100% గెలవడు. నాకు వీళ్ళు పోటే కాదు, అసలు వీళ్ళు ముగ్గురు పోటే కాదు నాకు అసలు. సో అంటే మీకు పార్టీ పరంగా సపోర్ట్ లేకపోయినా కానీ క్యాడర్ మాత్రం మీతో ఉంది 100%. ఒక ఎంపీటీసీగా గెలిచిన తర్వాత మీరు ఏం సార్? నేను ఎంపీటీసీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా గెలిచిన. నేను సమస్యలు తెలుసుకున్నా సార్. నేను గత 23 సంవత్సరాల నుంచి మీడియాలో ఉన్నా. నాకు ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో కూడా నాది ఉంది కాబట్టి అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ కూడా మేము ట్రస్మాలో ఉన్నాం కాబట్టి, ట్రస్మా మెంబర్ కాబట్టి నాకు అన్ని విషయాల మీద అవగాహన ఉంది. నేను ఊళ్ళలో పుట్టినా కాబట్టి ఊళ్ళలోకి ఏమేమి సమస్యలు ఉంటాయి 100% మాకు తెలుసు.
సో ఆ యొక్క అంటే ఈ మా పట్టభద్రుల యొక్క ఓట్లు నాకు ఉన్నాయన్న నమ్మకంతోనే నేను బరిలో దిగాను. అభ్యర్థులు కూడా ఎవరి ప్లస్ పాయింట్స్ వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళకు పార్టీల పరంగా ఉండే ప్లస్ పాయింట్స్ ఉండదు. ఇండిపెండెంట్లు కూడా ఆ ధైర్యం ధీమా ఉంటేనే కదా ఎలక్షన్స్ లో నిలవాలి, బరిలో నిలవాలి అనేటువంటి ప్రయత్నం చేసి ఉంటారు. సో అలాంటి అభ్యర్థులు అందరికంటే మీకు ఒక ప్లస్ పాయింట్ అంటే మీరు ఇప్పుడు చెప్పినట్టుగా ప్రత్యక్ష ఎన్నికల్లో కూడా మీరు గెలిచి వచ్చిన అనుభవం 100%. అది కాకుండా అదనపు అర్హత ఏంటి? ఎందుకంటే ఇక్కడ ఎలక్ట్రల్స్ ఎలాగో కూడా మామూలుగా ఇంటింటికి వెళ్ళి క్యాంపెయిన్ చేయాలి అవకాశం ఉండదు. సో ఎక్కడికక్కడ గ్రాడ్యుయేట్స్ ఎవరున్నారో ఇన్స్టిట్యూషన్స్ వైజ్ గా మీరు పట్టుకోవాల్సి ఉంటుంది. సో మీ ప్లానింగ్ ఏంటి? నా ప్లానింగ్ సార్ ముఖ్యంగా టీచర్స్ కూడా ఉన్నారు సార్. టీచర్స్ వాళ్ళకి కూడా సమస్యలు బాగున్నాయి సార్. వాళ్ళకు ఒక గవర్నమెంట్ ఒక జీతం ఇస్తాను తప్పించి మిగతావి ఏమి వాళ్ళకి వచ్చేయాల్సిన బెనిఫిట్స్ కూడా చేయట్లేదు. నిరుద్యోగులకు కూడా ప్రతి గవర్నమెంట్ కూడా ఏం చెప్తుందంటే మేము ఉద్యోగాలు వేస్తాం, మీకు అన్ని ఉద్యోగాలు వేస్తాం. ఇంకొక ఆయన చెప్తాడు మా ఇన్స్టిట్యూట్లో నేను ఫ్రీగా పిల్లలకు బోధన చేస్తాను ఆయన ఇవన్నీ ఎవరైతే ఫ్రీ అంటారో పాపం జనాలు ఎట్లా అంటే వీళ్ళకు ఆశతోని వాళ్ళకి వేస్తారు కానీ చదువుకునేవారు సరే. అందుకే ఇది ఏమంటే ఇప్పుడు నేను గెలిచినంత మాత్రాన రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే కింద పడదు, అది మాత్రం గ్యారంటీ. ఆయన నేను ఇంతకుముందు కూడా చెప్పిన, ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా ఏం చెప్పిన అంటే నాకు రేవంత్ రెడ్డి ఆదర్శం అని చెప్పిన. ఎందుకంటే ఆయన ఒక స్వతంత్ర జెడ్పీటీసీ అభ్యర్థి నుంచి ఈరోజు ముఖ్యమంత్రి స్థాయికి వచ్చిండు. నేను ఎందుకు రావద్దు సార్? నేను ఎంపీటీసీ చేసిన, నేను చదువుకున్నా, నాకు ఇంత అవగాహన ఉంది. నేను కూడా ఇన్ని రకాల అంటే 23 సంవత్సరాల నుంచి మీడియాలో పనిచేస్తున్నా. నేను ఎందుకు కావద్దు? వీళ్ళకున్న అర్హతల కంటే నాకే ఎక్కువ అర్హత ఉంది. ఆ ధైర్యం నాకు చాలు. అంటే 27వ తారీఖున పోలింగ్ ఉంది, 5వ తారీఖున కౌంటింగ్ ఉంది. సో మీకు ఉన్నటువంటి టైము మాక్సిమం ఒక 10 రోజులు ఉంది క్యాన్వాస్ జనాన్ని కనెక్ట్ అవ్వడానికి, అంటే ఓటర్స్ ని కనెక్ట్ అవ్వడానికి. దాదాపు 4,60,000 మంది ఓటర్స్ ఉన్నారనేటువంటిది పెద్ద ఇది కదా. అది నల్గొండ, ఖమ్మం, అటు వరంగల్ 3 కూడా చైతన్యవంతమైనటువంటి ప్రాంతాలు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా వాటికి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఎలా కనెక్ట్ అవుతారు మీరు వీళ్ళందరితో ఇంతకుముందు కూడా చెప్తున్నారు కదా సార్. ఎందుకంటే ఇప్పుడు ఒక కాన్స్టిట్యున్సీ అంటేనో ఆ కాన్స్టిట్యున్సీ ప్రజలను మనం ఒక 10-15 రోజులైనా కలవచ్చు. ఇక్కడ 34 కాన్స్టిట్యున్సీలు, 12 జిల్లాలు, 600 బూతులు, వీళ్ళందరినీ కలవాలంటే ఎవరికైతే హ్యాండ్ టు అంటే మనం ఫిజికల్గా మనం కలిసేంత టైం లేదు, 2-3 నెలలు ఉన్నా కూడా కలవలేకపోతాం కావచ్చు సార్. మాకున్న ఇప్పుడున్న మనకు అదృష్టం ఏంటంటే సోషల్ మీడియా ఉంది. సోషల్ మీడియాలో మనం గెలిస్తే ఏం చేస్తామని చెప్పి క్యాంపెయిన్లు కూడా చేస్తున్నారు. సో అదే మనం సోషల్ మీడియాని నమ్ముకొని ఇప్పుడు మనం చేయడం జరుగుతుంది సార్. ఇంకొకటి కూడా ఏంటంటే ప్రతి ఒక్క టీచర్లు కూడా నేను పెట్టిన స్టాటస్లకు కానీ నేను తెచ్చిన వీడియోలకు కానీ ప్రతి ఒక్కరు ఫోన్ చేసి, ఎందుకంటే టీచర్లు కూడా చాలా సమస్యలు ఉన్నాయి. 317 జీవో సమస్యలు ఉన్నది. ఈ పోలీసు వాళ్ళ దానికి స్టేట్ లెవెల్ పోస్ట్ అది జీవో నెంబర్ 46 దాని మీద కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే సార్, 27వ తారీఖు నాడు సీరియల్ నెంబర్ 26 చంద్ర క్రాంతి కుమార్ వాళ్ళకి ప్రథమ ప్రాధాన్యత ఓటిస్తే నేను గెలిస్తే 100% నేను వీటి అన్నిటి మీద నేను కొట్లాడేటోడు కావాలి సార్. వీళ్ళు ఎవరు కొట్లాడరు. తీర్మార్మల్ వెళ్తే పోయి రేవంత్ రెడ్డి సంఘానికి కూర్చుంటేనే, ప్రేమేందర్ రెడ్డికి వెళ్తే పోయి మోడీ సంఘాలకు కూర్చుంటేనే, ఈ రాకేష్ రెడ్డి పోతే పోయి కేసీఆర్ దగ్గర కూర్చుంటే వీళ్ళు ఎక్కడ కొట్లాడతారు? వీళ్ళు కొట్లాడే అవకాశం కూడా రాదు. అదే నాకు ప్లస్ పాయింట్ అని అనుకుంటాను సార్. రైట్. క్రాంతి గారు ఆల్ ద బెస్ట్. అయితే అనుకున్నది రీచ్ అవ్వాలని కోరుకుందాం. థ్యాంక్ యూ. ఇది క్రాంతి గారి అభిమతం. ప్రధానంగా పట్టభద్రుల నియోజకవర్గంలో ఉండేటువంటి ఓటర్లు, చైతన్యవంతమైనటువంటి ఓటర్లు ఉంటారు. వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా ఒక ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. సోషల్ మీడియా ద్వారా ప్రతి ఒక్కరిని టచ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తానంటున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థుల కంటే స్వతంత్ర అభ్యర్థిగా తనకే ఎక్కువ స్వతంత్రం ఉంటుంది కాబట్టి పట్టభద్రుల సమస్యలపైన పోరాడగలనని క్రాంతి చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.